స్టెర్లింగ్స్ డిఫరెన్స్ టేబుల్. మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ స్టెర్లింగ్స్ డిఫరెన్స్ ఫార్ములాను ఉపయోగించి ఫైండ్ చేయమంటే కనుక మనం అసలు ఆ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో స్టెర్లింగ్స్కి సంబంధించి ఎంట్రీస్ ఎలా తీసుకుంటాము అనేది మనం ఈ టేబుల్లో చూద్దాం. సో ఇలాగ నేను ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను అంటే 5 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను. వీటికి సంబంధించి మనకి స్టెర్లింగ్స్ కూడా సెంట్రల్ డిఫరెన్స్కి సంబంధించిన ఫార్ములా ఉన్నాయి. సో ఇలాగ మనం ఏదో ఒక ఆరిజిన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను A+2Hని ఆరిజిన్ కింద సెలెక్ట్ చేసుకున్నాను. సో జీరోకి పైన ఉన్న అన్ని నెగిటివ్ వాల్యూస్, జీరోకి కింద ఉన్న వాల్యూస్ అన్నీ పాజిటివ్ వాల్యూస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టినప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అనేది దానికి సంబంధించిన ఎంట్రీ ఎలా చేంజ్ అవుతుంది అంటే f(-2), నెక్స్ట్ ఇది f(-1), f(0), f(1), f(2) వీటికి సంబంధించి ఫార్వర్డ్ డిఫరెన్సెస్ని ఫైండ్ చేసేయాలి. ఇలా మనకి 4 డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ స్టెర్లింగ్ డిఫరెన్స్ అనేది ఎలాగ మనం ఇక్కడ టేబుల్లో తీసుకుంటామంటే ఏదైతే f(0) ఉందో దానికి సంబంధించి నెక్స్ట్ ఫస్ట్ డిఫరెన్స్కి వెళ్ళేసరికి పైకి కిందకి, f(0) నుంచి పైకి కిందకి, మళ్ళీ ఈ డెల్టా f(-1), డెల్టా f(0) నుంచి మళ్ళీ ఇలాగా, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి కిందకి, మళ్ళీ దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. సో ఇలాగ మనం స్టెర్లింగ్స్ అనేది డిఫరెన్స్ టేబుల్లో ఉన్న ఎంట్రీస్ని తీసుకుంటాము. f(0) నుంచి పైకి కిందకి, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి కిందకి, మళ్ళీ ఇక్కడి నుంచి ఈ వాల్యూ. ఇలా మనం స్టెర్లింగ్స్ డిఫరెన్స్కి సంబంధించి ఎంట్రీస్ అనేవి ఇలా ఐడెంటిఫై చేసుకుంటాం. ఇలా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ వాల్యూ అయితే ఫైండ్ చేయమన్నారో ఆ వాల్యూని ఫైండ్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం use Stirling's formula to find y28 given that y20 equal to 49,225, y25 equal to 48,316, y30 equal to 47,236, y35 equal to 45,926, y40 equal to 44,306. సో ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో y, x అని ఇచ్చారు. ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకి సఫిక్స్లో ఉంటాయి. ఈ వాల్యూస్ అనేవి ఎంట్రీస్ అనమాట. సో ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ వైలో ఇచ్చినా యూఎల్లో ఇచ్చినా దాన్ని f(x) కింద మార్చేసుకుంటే ఫార్ములా అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో ఇచ్చిన వాల్యూస్ తోటి మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ టేబుల్ని ఫైండ్ చేస్తాం. సో ఇలాగ వైకి సఫిక్స్లో ఉన్న అన్ని ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. నెక్స్ట్ వాటికి సంబంధించిన ఎంట్రీస్ వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత డిఫరెన్స్ టేబుల్ని ఫైండ్ చేయాలి. ఇలా డిఫరెన్స్ టేబుల్ని ఫైండ్ చేస్తే మనకి ఎంతవరకు వచ్చింది? 4th డిఫరెన్స్ వరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? y28ని ఫైండ్ చేయాలి. yx ఈక్వల్ టు f(x) అనేది తీసేసుకుంటే ప్రాబ్లం అనేది f(x)లోకి మారిపోతుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది 28 అనే ఆర్గ్యుమెంట్ దగ్గర ఎంట్రీ ఎంత అవుతుంది అనేది ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి 28 ఆర్గ్యుమెంట్స్లో ఏ ఆర్గ్యుమెంట్కి దగ్గరగా ఉంది? 30 అనే ఆర్గ్యుమెంట్కి 28 అనేది దగ్గరగా ఉంది కాబట్టి ఆరిజిన్ కింద 30ని తీసుకుంటాం. సో దీని దగ్గర 0 పెట్టుకుని పైన ఉన్న వాల్యూస్ అన్ని నెగిటివ్ వాల్యూస్, కింద ఉన్న వాల్యూస్ అన్ని పాజిటివ్ వాల్యూస్ -1, -2, 1, 2 కింద మార్చుకోవాలి. మార్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? స్టెర్లింగ్స్కి ఈ ఆరిజిన్ కింద తీసుకున్న దాని ఏదైతే ఎంట్రీ ఉంటుందో f(0) దాని నుంచి పైకి కిందకి రెండు తీసుకోవాలి, పైకి కిందకి, మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి, ఇక్కడి నుంచి పైకి, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి, ఇక్కడి నుంచి కిందకి, మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి, ఇక్కడి నుంచి పైకి. సో ఇలాగ మనం స్టెర్లింగ్స్కి సంబంధించి ఎంట్రీస్ అనేవి ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఏమవుతుంది? 0కి సంబంధించిన ఎంట్రీ కాబట్టి f(0). నెక్స్ట్ ఇదేంటి? f(-2)కి సంబంధించిన ఫస్ట్ డిఫరెన్స్. ఇదేంటి మనకు కావాల్సింది? డెల్టా f(-1). ఇది డెల్టా f(0), ఇది డెల్టా స్క్వేర్ f(-1), ఇది డెల్టా క్యూబ్ f(-2), ఇది డెల్టా క్యూబ్ f(-1), ఇది డెల్టా పవర్ 4 f(-2). ఇలా రాసేసుకున్న తర్వాత మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? x వాల్యూ 28. నెక్స్ట్ ఏ వాల్యూ? ఆరిజిన్ కింద దేన్ని తీసుకున్నాం? 30. అలాగే ఆర్గ్యుమెంట్స్ మధ్యలో ఉండే ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్సింగ్ ఎంత? 5. సో ఇలాగ మనం u వాల్యూని ఫైండ్ చేస్తే -0.4 వస్తుంది. స్టెర్లింగ్స్ ఫార్ములా ఏదైతే ఉందో అది 4th డిఫరెన్స్ వరకు రాసుకోవాలి. ఇలా రాసిన తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయో
చూసుకోండి. యూ ఉంది, యూ స్క్వేర్ ఉంది, యూ స్క్వేర్ -1 ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఫైండ్ చేయాల్సింది ఏంటంటే యూ స్క్వేర్ని, యూ స్క్వేర్ -1ని. మీరు యూని ఫైండ్ చేసేసాక ఒక లైన్ గ్యాప్ ఇచ్చి స్టెర్లింగ్స్ ఫార్ములా రాసేసుకుంటే కనుక ఇందులో ఏ వాల్యూస్ మీరు ఫైండ్ చేయాలో అవి పై లైన్లో మీరు వదిలిన గ్యాప్లో అవి ఫైండ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యూ స్క్వేర్ని, యూ స్క్వేర్ -1ని ఫైండ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి. సో యూ స్క్వేర్ అంటే ఎంత? -0.4 హోల్ స్క్వేర్, విచ్ ఇస్ మీరు క్యాల్సీలో టైప్ చేసేటప్పుడు మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టి -0.4 బ్రాకెట్ క్లోజ్ చేసి స్క్వేర్ బటన్ ఉంటుంది, ఇలా ఎక్స్ స్క్వేర్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే కనుక స్క్వేర్ అనేది వస్తుంది అనమాట, 0.6 అనేసి. అలాగే యూ స్క్వేర్ -1 0.16 -1 = -0.84 అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి సో ఇక్కడ మనం జాగ్రత్తగా క్యాల్సీలో టైప్ చేసుకోవాలి. న్యూమరేటర్ అంతా ఒక బ్రాకెట్లో టైప్ చేయాలి. ఫస్ట్ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఇంకొక బ్రాకెట్లో 0.4 కొట్టి ఇంటూ మళ్ళీ ఇక్కడ ఇదంతా ఒక బ్రాకెట్లో కొట్టి క్లోజ్ చేసేయాలి. /2 కొట్టాలి. సో అలా కొడితే కనుక మనకి వాల్యూ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా న్యూమరేటర్స్ అన్నీ ఒక బ్రాకెట్లోను, డినామినేటర్స్ అన్నీ ఒక బ్రాకెట్లోను. 6 × 2 12 సింగిల్గా అయినా టైప్ చేసేయచ్చు. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, మీరు మామూలు క్యాల్సీలో 4 ఫ్యాక్టోరియల్ అని కొడితే 24 వస్తుంది. సో న్యూమరేటర్ అంతా ఒక బ్రాకెట్లో పెట్టి /24 అని టైప్ చేస్తే క్యాల్సీలో మీకు ఆన్సర్ ఎంత వస్తుంది. ఇదంతా సింప్లిఫై చేస్తే మీకు ఎంత ఆన్సర్ వస్తుంది, ఇంత ఆన్సర్ వస్తుంది. సో ఈ వాల్యూని ఇలా ఉంచేసినా పర్వాలేదు. అప్రాక్సిమేట్గా వేయాలి అనుకుంటే మనకి ఇలా ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి 1కి యాడ్ చేస్తే 47,692 వస్తుంది. సో ఇలా ఉంచేసినా పర్వాలేదు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. యూజ్ స్టెర్లింగ్స్ ఫార్ములా టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ f of 1.22 ఫ్రమ్ ది టేబుల్. సో ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చారు అంటే 9 వాల్యూస్ ఇచ్చారు. మనం ఫైండ్ చేయాల్సింది ఎక్కడుంది? ముందరే ఉంది. 1.2కి 1.3కి మిడిల్లో ఉంది. సో ఇన్ని వాల్యూస్ తోటి మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫైండ్ చేసినా మనకి అన్ని డిఫరెన్సెస్ అనేవి ఉపయోగపడవు. సో లెంతీగా ఉంటుంది కూడా టేబుల్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఫైండ్ చేయవలసిన వాల్యూ నుంచి ఒక 2 వాల్యూస్ ఉంటే సరిపోతుంది. మాకు అంతగా మళ్ళీ డౌట్ వస్తుంది, కొన్ని వాల్యూస్ మిస్ అవుతాం అనుకుంటే కనుక మీరు ఫైండ్ చేయవలసిన వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఆరిజన్ తీసుకుంటారు కదా, ఆరిజన్ నుంచి ఒక 3 వాల్యూస్ మీకు టేబుల్లో ఉంటే చాలు. సో మిగతా ఈ వాల్యూస్ అన్నీ మీరు టేబుల్లో వేసినా మీకు ఎన్ని డిఫరెన్సెస్ వస్తాయి? ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి 9 ఇచ్చారు అంటే మీకు ఎన్ని డిఫరెన్సెస్ వస్తాయి? 8 డిఫరెన్సెస్ వస్తాయి. సో ఇక్కడ మీకు 8 డిఫరెన్సెస్ తోటి ఫార్వర్డ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కాకపోతే ఆ వాల్యూస్ అన్నీ మనకి ఫార్ములాలో ఉండవు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టెర్లింగ్స్ ఫార్ములాకి ఇన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు మీరు ఫైండ్ చేసేది స్టార్టింగ్లోనే ఉందా లేదా అనేది చూసుకోండి. స్టార్టింగ్లోనే ఉంటూ మనకి ఆరిజన్ కింద తీసుకున్న దాని దగ్గర నుంచి 3 వాల్యూస్ ఉంటే చాలు, మిగతా వాల్యూస్ అనేవి అవసరం లేదు. మీరు ఒకవేళ టేబుల్ చేసేసినా పర్వాలేదు, ఉంచేయచ్చు. అదేంటంటే లెంతీగా ఉంటుంది. టేబుల్ వేయకూడదని కాదు, 9 వాల్యూస్ తోటి టేబుల్ వేయచ్చు, కాకపోతే మనకి ఈ వాల్యూస్ అనేవి ఫార్ములాలో రావు. కాబట్టి మనకి సింపుల్గా ఉండడం కోసం దేన్నైతే ఆరిజిన్ కింద తీసుకుంటామో ఈ స్టెర్లింగ్స్ ఫార్ములాకి సంబంధించి దాని నుంచి 3 వాల్యూస్ వరకు ఉంటే టేబుల్లో సరిపోతుంది, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో. సో ఇలాగ మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో ఈ ఆరిజిన్ మనం ఫైండ్ చేయాల్సింది 1.22 దేనికి దగ్గరగా ఉంటుంది? 1.2కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆరిజిన్ కింద 1.2ని తీసుకుని ఇచ్చిన వాల్యూస్ అన్నిటితోటి కన్స్ట్రక్ట్ చేయక్కర్లేదు, మనకి ఇది లెంతీగా ఉంటుంది కాబట్టి ఆరిజిన్ నుంచి 3 వాల్యూస్ ఉంటే చాలు. సో ఇలాగ మనం 5 డిఫరెన్సెస్ అనేవి తీసుకొచ్చాం. ఇప్పుడు మనకి స్టెర్లింగ్స్ కాబట్టి f(0) నుంచి పైకి కిందకి మళ్ళీ ఇలా స్టెర్లింగ్స్ ప్రకారం ఐడెంటిఫై చేసేసుకోవాలి ఎంట్రీస్ని. ఇలా ఐడెంటిఫై చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే పైకి ఇక్కడ వాల్యూ లేదు. మరి ఫార్ములాలో ఏం చేయాలి అంటే దీని ప్లేస్లో 0 పెట్టుకోవాలంతే.
సో ఎక్స్ వాల్యూ ఎంత 1.22, అలాగే ఆరిజన్ అంటే 1.2, ప్రతి ఆర్గ్యుమెంట్కి ఉండే ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ ఎంత 0.1. సో ఇలాగ యూ వాల్యూని ఫైండ్ చేస్తే 0.2 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు 1 లైన్ వదిలేసుకోండి గ్యాప్, అప్పుడు మనకి 5th డిఫరెన్స్ వరకు ఉండే స్టెర్లింగ్స్ ఫార్ములా రాయాలి. ఇలా రాసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకోండి. యూ స్క్వేర్ ఉంది, యూ స్క్వేర్ -1 ఉంది, అలాగే నెక్స్ట్ యూ స్క్వేర్ -1. సో మ్యాక్సిమం యూ స్క్వేర్ -1 ఇవి ఫైండ్ చేస్తే చాలు. కాబట్టి ఓకే, ఇక్కడ యూ స్క్వేర్ -4 కూడా ఉంది. సో యూ స్క్వేర్ -1 యూ స్క్వేర్ -5 ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఏ లైన్ అయితే మనం గ్యాప్ వదిలేమో అక్కడ ఈ ఫార్ములా పైన 1 లైన్ గ్యాప్ వదిలేము కదా, అక్కడ ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ చేస్తే సరిపోతుంది. యూ స్క్వేర్ అంటే 0.2 హోల్ స్క్వేర్ 0.04, యూ స్క్వేర్ -1 అంటే -0.96, యూ స్క్వేర్ -4 అంటే -3.96. ఈ వాల్యూస్ అన్నిటిని టేబుల్లో వేసేసుకోవాలి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే Δ⁵కి సంబంధించి ఫార్ములాలో 2 ఉన్నాయి, కానీ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి మన దగ్గర ఒక వాల్యూనే ఉంది. సో ఈ వాల్యూ అనేది లేదు మన దగ్గర. లేదు అంటే మనం కన్స్ట్రక్ట్ చేసిన టేబుల్లో మనకి -3 లేదు. సో Δ⁵ ఆఫ్ -3 కూడా ఉండదు. సో లేదు అంటే ఈ ప్లేస్లో మనం ఏం చేయాలి అంటే 0 పెట్టుకోవాలన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూస్తారా, ఇక్కడ 0 పెట్టాం. సో ఇలా మనం ఇవన్నీ కూడా సింప్లిఫై చేసేస్తాయి. ఇక్కడ మనం ఇవన్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే యావరేజ్కి సంబంధించిన 2 ఉంటుంది, అలాగే ఫ్యాక్టోరియల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ యావరేజ్కి సంబంధించిన 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ యావరేజ్కి సంబంధించిన 2 వేస్తే అక్కడ 6 × 2 వచ్చిందనమాట. సో జాగ్రత్తగా ఈ స్టెర్లింగ్స్ దగ్గరికి వచ్చేసరికి యావరేజ్ 2 ఉంటుంది, అలాగే డినామినేటర్లో ఫ్యాక్టోరియల్కి సంబంధించింది కూడా ఉంటుంది. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇంత వాల్యూ వస్తుంది. మీరు ఇంత పెద్ద వాల్యూస్ వచ్చేస్తున్నాయి అనుకుంటే కనుక మనకి టేబుల్లో పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఇచ్చారు టేబుల్లో, ప్రాబ్లం ఇచ్చిన టేబుల్లో. కాబట్టి మీరు ఇది సింప్లిఫై చేసేటప్పుడు, ఫార్ములాని సింప్లిఫై చేసేటప్పుడు పాయింట్ తర్వాత 7 డిజిట్స్ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇన్ని ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఉంచినా తప్పలేదు. సో ఇక్కడ 7, 3, 5, 7 ఇంతవరకు ఉంచినా పర్వాలేదు. అలాగే ఇక్కడ కూడా 7 ఇంతవరకు ఉంచినా పర్వాలేదు, ఇంతవరకు ఉంచినా పర్వాలేదు. సో ఇదంతా మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే, ఇక్కడ మీకు ఇదంతా ఒకేసారి క్యాల్సీలో టైప్ చేయడానికి రాదు అనుకుంటే కనుక పాజిటివ్ వాల్యూస్ అన్నీ ఒకసారి సింప్లిఫై చేసేసుకొని వేసేసుకోండి, అలాగే నెగిటివ్ వాల్యూస్ అన్నీ ఒకసారి సింప్లిఫై చేసేసి వేసేసుకొని ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తుంది. ఇచ్చిన టేబుల్లో మనకి పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి, సో పాయింట్ తర్వాత 5 డిజిట్స్ వేయాలి. ఆ వేసేటప్పుడు 6th డిజిట్ అనేది చూసుకోవాలి. 5 కంటే తక్కువ ఉంటే, 5 కంటే <5 అయితే కనుక ఈ 6th డిజిట్ అనేది ఇది మామూలుగా వేసేస్తాం. పాయింట్ తర్వాత 5 డిజిట్స్ వేసేస్తాం. ఒకవేళ ఈ పాయింట్ తర్వాత ఇక్కడ ఈ 5 డిజిట్స్ తర్వాత 6th డిజిట్ ఏదైతే ఉందో అది 5 కంటే ఎక్కువ ఉంటే కనుక ఈ ముందు నెంబర్కి ఏం చేస్తామంటే 1 యాడ్ చేస్తాం అనమాట. సో ఇది దీని ఆన్సర్.